అన్నమాచార్యుడు కొన్ని వేల కీర్తనలను వ్రాయటమే కాక వాటిని తానే స్వయంగా గానం చేస్తూ తన జన్మను ధన్యం చేసుకున్న గొప్ప వాగ్గేయకారుడు. భగవంతుడు తన భక్తులకు భుక్తితో పాటు ముక్తిని కూడా ప్రసాదిస్తాడని, బహిరంగ ప్రదేశంలో ఉంచబడ్డ ధనాగారం లాంటివాడని, మన జీవితాల్లో వెలుగు నింపే పట్టపగటి కాంతి లాంటివాడని, పచ్చిపాలలో దాగి ఉన్న వెన్నలాగా ఆయన అన్నింటా అంతటా దాగి ఉంటాడని, మనలో భక్తిభావం పెరిగే కొలది ఆయనను గురించిన ఎన్నో విశేషాలు మనకు అవగతం అవుతూ ఉంటాయి అని తెలియజేసే అన్నమాచార్యుని కీర్తన విందామా? భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తాని ఇచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తాని ఇచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, పరమాత్ముడు. పట్టిన వారి చేబిట్ట పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు. పట్ట పగటి వేలుగో పరమాత్ముడు, ఎట్ట ఎదుటని ఉన్నాడిది పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తాని ఇచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, పరమాత్ముడు. పచ్చి పాలలో నివెన్న పరమాత్ముడు, పచ్చన వాసిన రూపో పరమాత్ముడు. బచ్చు చేతి ఒరగళ్ళు పరమాత్ముడు, ఇచ్చుకులది వాడు ఈ పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తాని ఇచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, పరమాత్ముడు. పలుకులలోని తేట పరమాత్ముడు, ఫలించు నిందరికి పరమాత్ముడు. బలిమి శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు, ఎలమి జీవుల ప్రాణము ఈ పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తాని ఇచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలది